ఫిబ్రవరి వచ్చేస్తోంది. పెళ్లి వార్త చెప్పి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేస్తాడు అనుకుంటే వరుస పెట్టి కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. గత నెలలో రౌడీ జనార్దన అంటూ వచ్చాడు. ఇప్పుడు రణబలితో సర్ప్రైజ్ చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 2 భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రౌడీ. మొదట టాక్సీ వాలా, ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలతో తెలుగునాట విభిన్నమైన దర్శకుడి జాబితాలో చేరాడు రాహుల్ సంకృత్యాన్. అతను తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రమే రణబాలి. ఇండిపెండెన్స్ డే కానుకగా టైటిల్ తో పాటు కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఇదే టీజర్ గురించి డిస్కషన్ జరుగుతోంది. టాక్సీ వాలా తరువాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం 1854-1978 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత రష్మిక మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో జోడీ కడుతోంది. సెప్టెంబర్ 11న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. రణబాలి తరువాత మళ్లీ 3 నెలలకు అంటే డిసెంబర్ లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న మాస్ మూవీ రౌడీ జనార్దన రిలీజ్ కానుంది. ఈ చిత్రం కూడా 1980 దశకం నేపథ్యంలోనే తెరకెక్కడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తంగా 2018లో విజయ్ ఒకే ఏడాదిలో 2 చిత్రాలు విడుదల చేశాడు. అవే గీత గోవిందం, టాక్సీ వాలా. ఇప్పుడు మళ్లీ 8 ఏళ్లకు ఒకే ఏడాదిలో 2 చిత్రాలు విడుదల చేస్తున్నాడు. ఈ 2 చిత్రాలతో రౌడీ కంబ్యాక్ ఇవ్వాలని టాలీవుడ్ చాలా గట్టిగా కోరుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.